వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని 3 దశాబ్దాలుగా చూశారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న సమయంలోనే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లోనే కొంతమంది పెద్ద తలకాయలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి కుట్రలని కడప ప్రజలకేమీ కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానంద రెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి పూర్తిగా డీవియేట్ అయ్యి ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా? వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి బీటెక్ రవి ఆ రోజు వైఎస్ వివేకాన్ని ఓడించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీతోటి కలిసి ప్రయాణం చేసే పరిస్థితి, మీ గురించి సానుభూతిగా మాట్లాడేటటువంటి పరిస్థితి. కడప ప్రజలు ఎన్నాళ్లుగా చూస్తున్నారు ఈ రాజకీయాన్ని. నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగగొట్టాలని అటు వైఎస్ మీద ప్రయత్నం చేశారు, ఇటు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈసారి చంద్రబాబులో షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం, చంద్రబాబు అదృష్టం. కాబట్టి ఈరోజు కడప గడ్డ మీద నిలబడి హత్య రాజకీయాల గురించి లేకపోతే మరొక దాని గురించి ఎవరైనా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటారు? షర్మిల గారు ప్రజల సమస్యలు దాని మీద పరిష్కరిస్తాననేటటువంటి నమ్మకం ఉన్నవాళ్లు పోటీ చేయాలని అనుకుంటారు, పార్టీలు పెట్టాలని అనుకుంటారు, పార్టీలకు నాయకత్వం వహించాలనుకుంటారు. కానీ మీరు 2 విషయాలు చెప్తా ఉన్నారు. హంతకుడు అని అవినాష్ రెడ్డి మీద ముద్ర వేస్తా ఉన్నారు. కేసు విచారణ అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీ బుర్రలో ఏది తోస్తే అదే తీర్పు, అదే విచారణ, మీరు కూడా శిక్ష కూడా మీరే వేయాలనేటటువంటి వైఖరి ఇది సరైందేనా? కోర్టు విచారణలో జరుగుతున్నటువంటి విషయాలు దానికి సంబంధించినటువంటి ఏమిటి అనేటటువంటిది దాని లోతులకు వెళితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు. కానీ విచారణ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల అంశంలో మార్చడంలో మీ రాజకీయం ఏమిటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, విజయమ్మ గారికి వ్యతిరేకంగా వైఎస్ వివేకాన్ని నిలపడంలో ఈ కూతురు సునీత, ఆ కుటుంబము ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా? ఈ రోజున మీ స్వార్థ కారణాలతోటి మీరందరూ కూడా ఏకమయ్యి ఇవాళ ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు లేకపోతే మరొకళ్ళో ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు గనక మిమ్మల్ని పావులుగా మార్చుకుని ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడించడం అనేటటువంటిది, మీరు పావులుగా మారడం అనేటటువంటి దురదృష్టకరం. ఎన్నికల్లో మీరు ఏమి సాధించాలని పోటీ చేస్తున్నారు? ఎవరైనా ఎన్నికల్లో నేను ఇది సాధించాలని పోటీ చేస్తున్నానని చెప్తారు. ఎవరు ఆఖరి కోరికల కోసమో లేకపోతే మరొకటి కోసమో కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి దీనికోసం నేను పోటీ చేస్తున్నానని ఎవరైనా ఇప్పటిదాకా మాట్లాడారా? అది కరెక్ట్ సమంజసమేనా? ఇవాళ మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దోషి కాదా ప్రత్యేక హోదా ఏపీకి దక్కకపోవడానికి? విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకుండా అసలు రాష్ట్రాన్ని విభజించడమే చాలా అన్యాయంగా, అంటే ఒక రాష్ట్రం గాలికి పోతే పోయింది, రాజకీయంగా తనకు ప్రయోజనాలు దక్కితే చాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భావించింది నిజం కాదా? ఆంధ్రప్రదేశ్ మీద ఒక కక్ష గట్టి కుయుక్తులతోటి కుట్రలతోటి రాష్ట్రాన్ని గాలి కొదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకుండా ఇప్పుడు హోదా జపంకి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం, మీరు దాన్ని నెత్తినెక్కించుకోవడం, రాజకీయాల కోసం అటు జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ మీరు కూడా ఇవాళ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడారు కదా, ఎందుకు యూటర్న్ తీసుకున్నారు ఇప్పుడు? దాని గురించి మీరు మాట్లాడరా? పబ్లిక్ లోకి వస్తే ఆ విషయాలు మాట్లాడరు. మీరు ఎన్ని విషయాల మీద యూటర్న్ తీసుకున్నారో దాని గురించి మాట్లాడరు. మీరు ప్రజలకు సంజాయిషి చెప్పాల్సినటువంటి చాలా ఉన్నాయి షర్మిల గారు. మీ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి కోర్టుల పరిధిలో, విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని భూతద్దంలో చూపించి ప్రజల ముందు ఏదో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కడప ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి వాస్తవాలు చెప్పాలి గనక మేం మాట్లాడాల్సి వస్తుంది తప్ప కడప ప్రజల గురించి మాకు ఎటువంటి భయము, ఆందోళన లేదు. వాళ్ళు ఇట్లాంటి కుట్రల్ని ఎన్నో చూశారు. కాకపోతే స్వయంగా షర్మిల గారు కూడా ఈ కుట్రల్లో భాగం కావడం, పావుగా మారడం అనేటటువంటిది ప్రజలు జాలి పడుతున్నారు. కానీ ప్రజల ముందు పదే పదే మాట్లాడుతున్నారు కనుక కొన్ని విషయాలు మీరు సంజాయిషి చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఎప్పుడు దాడి చేయడం కాదు, ఎదురు దాడి చేయడం కాదు మీరు చేయాల్సింది. ప్రజల ముందు సంజాయిషి చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు ఎత్తేసుకున్నారు? తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మీరేం మాట్లాడారు? తెలంగాణనే నా గడ్డ అన్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా కూడా నీటి విషయంలో కొట్లాడతానని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా పట్టించుకోను, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగినా సరే తెలంగాణ కోసం ప్రాణమిస్తానని చెప్పి మాట్లాడారు. అక్కడ పార్టీ పెట్టారు, అక్కడ కార్యకర్తల్ని, నాయకుల్ని నిండా ముంచారు. ఉన్న పళంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కనీసం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చుట్టపు చూపుగానైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొనని అడగలేదు. మీ దగ్గరకు వచ్చి ఒక కనీసం మీ సహకారం కోరలేదు. పోనీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు చెప్పుకుంటున్నారు నా వల్ల గెలిచిందని, కనీసం ఒక థ్యాంక్స్ అనేటటువంటి ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇంత అవమానకరంగా, చిన్న చూపుగా వ్యవహరించినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారు. సడన్ గా ఆంధ్రప్రదేశ్లోకి ల్యాండ్ అయ్యారు. ఇక్కడ పార్టీ పెట్టారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. ఇవాళ తెలుగు ఆంధ్ర గడ్డ గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు, కడప బిడ్డ అంటూ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆ రోజు ఎందుకు అనుకున్నారు? ఈ రోజు లేదు అదంతా తూచి రాజకీయాల్లో ఇంతగా చంద్రబాబుని ఇప్పటిదాకా చూసాం మేము ఊసరవెల్లిగా. ఏ విషయానైనా ఆయన యూటర్న్ తీసుకుంటారు, మోడీ గారిని తిడతాడు, మళ్ళీ మోడీ గారిని చంకనెక్కించుకుంటాడు. ఇవన్నీ కూడా చంద్రబాబుని ఇప్పటిదాకా మాకు తెలిసినటువంటి రాజకీయం, ఊసరవెల్లి రాజకీయం. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? ఇన్ని యూటర్న్లు మీకు అప్పుడే ఏం అవసరం అవుతున్నాయి? ఎందుకు అవసరం అవుతున్నాయి? ప్రజల ముందు దీనికి వివరణ ఇవ్వాలి కదా. ఒక సభలో అన్న దీనికి వివరణ మాట్లాడకుండా హత్య రాజకీయాలు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి మీ బాధలు ఇవి చెప్పుకుంటున్నారు. సరే, మీరు చేసినటువంటి రాజకీయానికి సంజాయిషి, కనీసం వివరణ ప్రజల ముందు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఎప్పుడూ అనిపించడం లేదా? 4 మాటలు ఎదురుదాడిగా మాట్లాడేయడం, జగన్ గారి మీద ఉన్నటువంటి కోపము, లేకపోతే రాజకీయంగా ఏమీ దక్కలేదనేటటువంటి బాధ వ్యక్తం చేస్తున్నారు పదే పదే. కానీ మీరు యూటర్న్లు తీసుకోవడం వెనుక ఏంటి రీజన్? కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీరు తిట్టారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. ఇప్పుడు న్యాయం చేసింది అనేటటువంటిది మీరు ఎందుకు భావించాల్సి వస్తుంది? ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీని అని ఆ రోజు మీరు మాట్లాడారు. కానీ ఇవాళ ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెసే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ యూటర్న్ల వెనుక మీ ఉద్దేశం ఏంటి? అసలు మీరు ఏం రాజకీయం చేయదలుచుకున్నారు అనేటటువంటిది ప్రజల ముందు ఒక్కసారైనా సరే వివరణ, సంజాయిషి చెప్పండి దయచేసి. అంతే తప్ప ప్రతిసారి రాజకీయమే చేస్తాం. ఇప్పుడు అవినాష్ రెడ్డిని హంతకుడు అంటున్నారు. అవినాష్ రెడ్డి మీద దానికి కేసు విచారణలో ఉంది. నిజానిజాలు ఏమిటి అనేటటువంటిది ఇంకా తేలలేదు. మీరు కొన్ని అభిప్రాయాలను పట్టుకుని ఎవరైతే హంతకులు ఉన్నారో, ఎవరైతే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఓడించాలని, ఆయన రాజకీయాల్లో లేకుండా చేయాలని ప్రయత్నించారో వాళ్ళందరితో చేతులు కలుపుతా ఉన్నారు. మరో పక్కన అవినాష్ రెడ్డిని హంతకుడు అనేటటువంటి ముద్ర వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒక మనిషిని, ఒక అభ్యర్థిని పట్టుకుని ప్రూఫ్స్ లేకుండా నిరాధారంగా హంతకుడు అనేటటువంటి ముద్రతోటి రాజకీయం చేయడం అంటే ఇది ఎంత పతనమైనటువంటి రాజకీయమో మీకు అర్థం కావడం లేదా? 2 రోజులు అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా అంటారు మీరు. మాకేమీ అనుమానం లేదు. మీరు ఏ స్థాయిలో ఉన్నారనేటటువంటిది మాకు కూడా అర్థమవుతోంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటారు, ఎందుకంటే ఓడించమని మీరు పిలుపునిస్తున్నారు.
షర్మిల గారు, సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని పిలుపునిస్తున్నారు. అటు చంద్రబాబు ఎజెండా అయినా, అటు కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయినా, బీజేపీ ఎజెండా అయినా, జనసేన ఎజెండా అయినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అనేటటువంటిది ఏ కారణం లేకుండా, ఏ కారణం చెప్పకుండా, అసలు మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఏంటో ప్రజల ముందు ఏ సంజాయిషి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని పిలుపునిస్తున్నారంటే మీ ఎజెండా ఏంటో ప్రజలకు తెలియడం లేదా? వీళ్ళందరి ఆశయం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేటటువంటిది. ఇవాళ దానికి జతగట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అనేటటువంటిది న్యాయమైన డిమాండ్ అనిపించడానికి రేపు ఆయన్ని కూడా హంతకుడు అంటారు మీరు, అందులో అనుమానం ఏం లేదు. 2 రోజులు ఆగితే అదే మీ నోటి నుంచి వచ్చేటటువంటి మాట. కానీ ఈ రోజున మీరు ప్రజల ముందు చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. దాన్ని బిడ్డగా నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాననేటటువంటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ చేస్తున్నటువంటి రాజకీయం చూసి నిజంగా అభిమానులు చాలా బాధపడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరు ఈ రోజు నిలబడి ఉందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం కాదు. రాజశేఖర రెడ్డి గారి తరువాత 15 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటున్నారు అంటే అది ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పేరును నిలబెట్టినటువంటి పద్ధతి. ఒక పార్టీని పెట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ లాంటి ధీటుగా ఎదుర్కొని రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేశారు అనేటటువంటిది, ఆ పేరుని, ఆ విగ్రహాన్ని ఈ రోజున ప్రజల మనసుల్లో చిరస్థాయిది, ఆ పేరుని, ఆ విగ్రహాన్ని ఈ రోజున ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మీరు చేస్తున్నటువంటి రాజకీయం కాదు. మీరు చేస్తున్నటువంటి రాజకీయం రాజశేఖర రెడ్డి గారికి తలవంపులు తెచ్చేటటువంటి విధంగా ఉంది. రాష్ట్రాన్ని అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే గిట్టనటువంటి పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ పోతే పోయింది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం పోతే ఏంటి, తెలంగాణలో మన రాజకీయం ఉంటే చాలు అనేటటువంటి దానితో రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి కనీసం ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా విభజన చట్టంలో పెట్టాలి అనేటటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మర్చిపోయి కాదు, విస్మరించి కావాలనే ఈ రాష్ట్రం బాగుపడకూడదనేటటువంటి ఒక కక్ష కట్టినటువంటి పార్టీకి ఇవాళ నాయకులుగా షర్మిల గారు మాట్లాడుతున్నటువంటి పద్ధతి అత్యంత బాధాకరంగా ఉంది. అంటే రాజకీయాల కోసం మీరు ఏమైనా చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధమై ఈ రోజు ప్రత్యేక హోదా జపం చేస్తా ఉన్నారు. గురించి కాంగ్రెస్ పార్టీ గొప్పదనాన్ని గురించి మీరు మాట్లాడుతుంటే నిజంగా చాలా మంది గుండె ముక్కలైపోయింది. రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి పార్టీ, చార్జ్ షీట్ లో పెట్టినటువంటి పార్టీ, ఆయన చనిపోయిన తర్వాత చార్జ్ షీట్ లో ఒక నిందితుడిగా, ఒక అవినీతి పరుడుగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని చిత్రించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైల్లో ఉండి కనీసం బెయిల్ కూడా పొందకూడదు అని ఎక్కడా కూడా దేశంలో ఎవరు కూడా అన్ని నెలల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. బెయిల్ అనేటటువంటి ఒక హక్కుగా అందరికీ వచ్చేటటువంటి పరిస్థితి. కానీ 16 నెలల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకూడదని ఉచ్చు పనినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ మీకు గొప్పదిగా రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ, వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసిన పార్టీ, సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిందితుడిగా చేర్చినటువంటి పార్టీని మీరు సమాధి దగ్గర పొగుడుతూ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉంటే నిజానికి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది షర్మిల గారు మిమ్మల్ని చూసి. మీరు క్లారిటీగా మీరు చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మాట్లాడితే మైకు ముందు 4 తిట్లు తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని వెళ్ళగక్కడం తప్ప మీరు ఎందుకు రాజకీయాన్ని ఇన్ని యూటర్న్లు తీసుకున్నారు? ఎందుకు మీరు ఊసరవెల్లిలా ప్రతి అడుగులోనూ మాట మారుస్తూ ఉన్నారు? తెలంగాణలో ఏం ఆశించి వెళ్లారు? ఎందుకు అక్కడ ప్యాకప్ చేసుకున్నారు? ఇక్కడ ఎందుకు పార్టీని ఓపెన్ చేశారు? ఇవాళ ప్రత్యేక హోదాకి సంబంధించి మాట్లాడేటటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా? గతంలో మీరు కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి మాటలకు వివరణ ఏంటి? ఇవన్నీ మాట్లాడకుండా హంతకులు, హత్య రాజకీయాలు, చిన్నాన్న ఆఖరి కోరికలు ఇవి కాదండి ఎన్నికల్లో మాట్లాడాల్సింది. ఎన్నికల్లో మీరు కడప ప్రజలకు ఏం న్యాయం చేస్తారో మాట్లాడండి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ద్రోహాన్ని మీరు క్షమాపణ చెప్పి ముందుకు కదులుతున్నారా, లేకపోతే ఏ రకంగా దాన్ని ఆ నష్టాన్ని పూడుస్తున్నారనేటటువంటిది సమాధానం చెప్పకుండా మీరు గాని, మీ పార్టీ జాతీయ నాయకులు గాని చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్కి సమాధానం చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని మీరు దాటుకుని మీరు ఎంపీ కావాలనో
లేకపోతే మరొకటనో వెళ్లాలంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దోషి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి. ఆ దోషికి సంబంధించినటువంటి ఆ పాత్రకి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చర్చనీయాంశం కావాల్సిందే. దాన్ని తప్పించుకుని మీరు కడప లేకపోతే కడప రాజకీయము, హంతక రాజకీయము ఇది మాట్లాడాలంటే అది జరగని పని షర్మిల గారు. కాబట్టి మీరు ప్రజల ముందు సాగిస్తున్నటువంటి విజ్ఞప్తి కడప ప్రజలకి ఎవరు ఏం చేశారో తెలుసు. ఈ రోజున చెయ్యకపోతే రాష్ట్రంలో మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఇప్పటిదాకా కూడా వేలాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చరిత్రలో నిలిచిపోతున్నారు. చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇవాళ బస్ యాత్రల ఎండలో 3-4 గంటల పాటు ఆయన రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారంటే గుండెల్లో ఎంత అభిమానం లేకపోతే అది సాధ్యమవుతుంది? ఇవాళ మీరు కుటుంబ సభ్యులుగా మీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలతో ఆయన మీద 4 తిట్లు తిట్టేసి ఆయన చాప్టర్ని ఏదో క్లోజ్ చేద్దామని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా చేస్తాం. ఎన్నికల నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రచారము. ఒక అభ్యర్థిని పట్టుకుని ఆధారాలు లేకుండా హంతకుడని మాట్లాడుతున్నారు అంటే ఇది ఎన్నికలకి ప్రజాస్వామ్యానికి పూర్తిగా భిన్నమైనటువంటి విరుద్ధమైనటువంటి విషయము. ఇప్పుడు ఆవిడే షర్మిల గారు ఒక ఇంటర్వ్యూలో గతంలో చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నాన్నకి నేను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు, రాజకీయాలకు నన్ను దూరంగా ఉంచాలని నాన్న కోరుకునేవారు అని. నాన్న రాజకీయాలకి దూరంగా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నారు, చిన్నాన్నేమో ఈవిడ ఎంపీ కావాలని కోరుకున్నారు. ఇంత విరుద్ధమైనటువంటి కోరికలు అంటే నాన్నని గౌరవిస్తారా, చిన్నాన్నని గౌరవిస్తారా? ఏంటి రాజకీయం? వైసీపీ చేసిన తప్పులు ఏమిటి? ఇంటింటికి పాలన అందించడం వైసీపీ చేసినటువంటి తప్ప. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఇదే యంత్రాంగం, ఇదే ప్రభుత్వ యంత్రాంగం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎందుకు ఇంటింటికి మీరు పెన్షన్లు గాని సంక్షేమ పథకాలు గాని ఇంటి వద్దకు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇవాళ చేసినటువంటి మంచి చూసిన తరువాత అయినా సరే మీరు ఏదైనా సరే మనం కూడా ఇలా చేసి ఉండాల్సిందని గుర్తిస్తే బాగుండేది. అలా కాకుండా ఇవాళ ముసలి వాళ్ళందరినీ ఎండలో నిలబెట్టేటటువంటి పరిస్థితి, వాళ్ళ ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి, దీనికి చంద్రబాబు నాయుడు గారి కారణమైతే అది మా తప్పేలా అవుతుంది? మీరు చిటికలో చిటికేస్తే ఇంటి దగ్గరికి అన్ని అందించవచ్చు అని ఎంత తేలిగ్గా చెప్తున్నారే మీరు. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? చిటికేస్తే సాధ్యమయ్యేటటువంటి వ్యవస్థ వాలంటీర్లు లేకుండా అది సాధ్యమై ఉంటే మీరెందుకు చేయలేకపోయారు? ఇవాళ వాలంటరీ వ్యవస్థ అయినా సచివాలయ వ్యవస్థ అయినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కదా. ఇంకా